జగదాత్రి, కేదార్ మీరు ఆపండి. సురేష్ నీ డౌట్ పోయే వరకు మొత్తం వెతికేసి తర్వాత నువ్వు హాల్లోకి రా, తర్వాత మాట్లాడుకుందాం అని కౌశికి అంటోంది. దాంతో సురేష్ గదంతా వెతుకుతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ బ్యాగ్ తీసుకువస్తాడు. ఇప్పుడు చూడండి అత్తయ్య, వీళ్ళు శాశ్వతంగా విడిపోతారు అని నిషి వీడియో ఆన్ చేసుకుని రెడీగా నిల్చొని ఉంటుంది. అవునమ్మి, ఇన్ని రోజులకి మన కల నెరవేరుతుంది అని వైజయంతి అంటుంది. ఏంటమ్మా కౌశికి, సురేష్ అలా వెతుకుతూ ఉంటే నువ్వు అడ్డుపడాలి కానీ వెతుక్కోమని చెప్పటం ఏంటి అని సుధాకర్ అంటే, నాపై నమ్మకం ఉండేవాడే కనుక అయితే నేను చెప్పగానే వచ్చేసి ఉండేవాడు. డౌట్ ఉన్నప్పుడు క్లియర్ అయిపోవాలి కదా అని కౌశికి అంటుంది. అప్పుడే ఇక సురేష్ బ్యాగ్ పట్టుకొని వచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టేసి ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. కౌశికి నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, అంటే డబ్బులు దొరికాయన్నమాట, అంటే ఏందమ్మి అని వైజయంతి అంటే, ఇంకా మీకు అర్థం కావటం లేదా అత్తయ్య? దివ్యాంక నిజం బయట పెట్టాలని చూస్తే ఈ కౌశికి వదిన ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నిజాన్ని పాతి పెట్టేసింది. అందుకే ఈ డబ్బుల బ్యాగ్ అంతా కూడాను. అంటే వదిన, ఎన్ని రోజులుగా మీరు చేస్తున్నదంతా మోసమా? ఇన్ని రోజులు మీ పేరు సక్సెస్ మొత్తం కూడా మోసమేనా అని నిషి అంటూ ఉంటే, నిషి అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఏంటే కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే నువ్వు మాట్లాడొద్దంటూ అలా మాట్లాడుతున్నావు అని నిషి నిలదీస్తూ ఉంటుంది. చూడు, డబ్బు ఎక్కడిది అని అడుగు, అంతేకాని నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని అంత నిజమని ఎలా మాట్లాడతావు? మోసం చేసి సంపాదించావని మాట్లాడడం కరెక్ట్ కాదు. నిజాలు బయటికి రావాలి అని ధాత్రి అంటుంది. ఈ డబ్బు ఎక్కడిది అని నాకు కూడా ప్రశ్నించాలని ఉంది కౌశికి, కానీ ఈ డబ్బు గురించి తెలీదు, ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదని చెప్తావని నాకు అనిపిస్తూ ఉంది అని. ప్లీజ్, ఈ నిజాన్ని నేను నమ్మలేను, నువ్వు మాట్లాడు అని సురేష్ అంటే, ఈ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ డబ్బు నిజంగా మన గదికి ఎలా వచ్చిందో నాకు తెలీదని కౌశికి చెప్తుంది. దివ్యాంగ చెప్పిన మాటల్ని సురేష్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే దివ్యాంక చెప్పిందే నిజం. తను అందరికీ తెలిసి చేస్తుంటే నువ్వు ఎవరికీ తెలియకుండా ఇదంతా నడిపిస్తున్నావు అని సురేష్ నిందలు వేస్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారన్నయ్య? అసలు మీ మధ్య దూరం పెంచడానికి దివ్యాంక ఏమేం చేసిందో తెలీదా అని ధాత్రి అంటే, ఇదంతా దివ్యాంక చేస్తూ ఉంది కాబట్టి వదిన్ని అర్థం చేసుకో అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. ఇక ఆపండి జగదాత్రి, కేదార్, ఇదంతా నువ్వు నమ్ముతున్నావా సురేష్ అని కౌశికి అంటే, కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటారు అని సురేష్ అంటాడు. అయితే బయటికి వెళ్ళిపో, నీకే చెప్తున్నది, ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావేంటి, బయటికి వెళ్ళు అని కౌశిక్ అంటే, వదిన ఆగండి అని ధాత్రి అంటుంది. అంటే నువ్వు తప్పు చేసావని నిలదీస్తే బయటికి వెళ్ళిపోమని చెప్తావు, అంతే కదా? నీ విలువల గురించి నేను ఏదేదో అనుకున్నాను, ఇది నీ నిజస్వరూపం అని సురేష్ అంటే, చూడు, నువ్వు నా గురించి ఏమైనా మాట్లాడు, అంతేకాని నా విలువల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నిజానికి అబద్ధానికి తేడా తెలియని నీలాంటి వాళ్లతో మాట్లాడి నేను టైం వేస్ట్ చేసుకోను. నా మీద నమ్మకం లేనప్పుడు ఇంకా నా ఇంట్లోనే ఎందుకు నిల్చొని ఉన్నావని కౌశిక్ అంటే, వెళ్తాను, కానీ ప్రతిసారిలా నేనే తిరిగి వస్తానని అనుకోకు. మన ప్రేమ, మన పెళ్ళి అన్నీ ఇంతటితో అయిపోయాయి అని సురేష్ వెళ్ళిపోతాడు. అన్నయ్య ఆగండని ధాత్రి కేదార్ బతిమలాడుతున్న సురేష్ వెళ్ళిపోతూ ఉంటాడు. వదిన కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని ధాత్రి కేదార్ కౌశికి నచ్చ చెప్తూ ఉంటారు. ఇంకా ఏందమ్మి కూర్చొని మాట్లాడుకునేది, ఈ కౌశికి ఇంత మోసగత్తని నేను కూడా అనుకోలేదు అని వైజయంతి అంటుంది. నిజం బయట పడిన తర్వాత కూడా మీరు ఇంకా ఇలా బుకాయిస్తూ ఎలా ఉండగలుగుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని నిషి అంటుంది. నాకే ఎందుకు బాబాయ్ ఇలా జరుగుతోంది అంటూ కౌశికి గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఏంటి ధాత్రి, 10 నిమిషాల్లో ఏదేదో జరిగిపోయింది అని కేదార్ బాధపడుతూ ఉంటే, ఇదంతా దివ్యాంక ప్లాన్ అయి ఉంటుంది, ముందు వెళ్ళి వదిన్ని ఓదార్చాలి పద అని ధాత్రి అంటుంది. నాపై నమ్మకంగా ఉన్న సురేషే నలుగురిలో నన్ను నిలబెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటే నేను పొమ్మనక ఇంకేం చేయాలి బాబాయ్ అని కౌశికి బాధపడుతూ ఉంటే, ఆ దివ్యాంక చేసిన మాటల వల్లే బావ అలా మాట్లాడి వెళ్ళాడక్క, కానీ నిజం నిరూపిస్తాం కదా, ధైర్యంగా ఉండు అని కేదార్ అంటే, అవునొదినా అని ధాత్రి చెప్తుంది. అప్పుడే కీర్తి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, నాన్న గొడవపడి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటే, లేదు పని మీద వెళ్ళారు, ఖచ్చితంగా నాన్న మళ్ళీ తిరిగి వస్తారు అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటే, నాకు ఒట్టేసి చెప్పమని కీర్తి అడుగుతూ ఉంటుంది. నిజంగా ఒట్టేసి చెప్తున్నాను నాన్న త్వరలోనే తిరిగి వస్తారు అని కేదార్ మాట ఇస్తాడు. వదిన, ఇదంతా దివ్యాంక ప్లాన్ అని అర్థమవుతోంది, మేం నిరూపిస్తాం అంటూ ధాత్రి కేదార్ వెళ్తారు. బావ మాట్లాడిన మాటలకి నా మనసే విరిగిపోయింది ధాత్రి. ఇక అక్క ఎంత బాధపడుతూ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అని, వాళ్ళు తప్పులు చేస్తున్నా కూడా మనమేమీ చేయలేకపోతున్నామని కేదార్ బాధపడుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్లాగా సాక్ష్యాలు లేకపోవటం వల్ల వాళ్ళని మనం ఏమీ చేయలేమేమో, కానీ జగదాత్రి కేదార్లాగా నీ తమ్ముణ్ణి నా చెల్లిని కరెక్ట్గా ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు కేదార్, నేను చెప్తాను కదా అని ధాత్రి అంటుంది. ఆ డబ్బులు ఇంట్లోకి వచ్చాయంటే ఇంట్లో వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇదంతా వాళ్ళు చేశారో లేదో ముందు తెలుసుకుందాం పదా అని ధాత్రి అంటుంది.
అత్తయ్య మన ప్లాన్ సక్సెస్ అని నిషి గదిలోకి వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటే, అవునమ్మి ఇప్పుడు షేర్లన్నీ మన పేరు మీద ఉన్నప్పుడు ఇలా చేస్తే మనకే నష్టం కదా, ఎందుకు ఇలా చేయటం అని వైజయంతి అంటుంది. అత్తయ్య అవి పేరుకు మాత్రమే మన పేరు మీద ఉన్నాయి, ఇదంతా మనకు లాభమే కలిగిస్తుంది అని నిషి అంటుంది. అన్నట్లు వీళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఎందుకు ఆ దివ్యాంక వీడియో తీయమని చెప్పింది అని వైజయంతి అంటే, అదే నాకు అర్థం కావటం లేదత్తయ్య, ఉండండి ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతానని నిషి దివ్యాంకకి ఫోన్ చేస్తుంది. ప్లాన్ సక్సెస్ అయ్యిందా అని దివ్యాంక అంటే, నువ్వు ముందే గెస్ చేస్తే ఎలా, మన ప్లాన్ సక్సెసే అని నిషి అంటుంది. అన్నట్లు నువ్వు ఆ వీడియో ఎందుకు తీయమన్నావమ్మి అని వైజయంతి అంటే, మొగుడు అవమానించి అనుమానించి కౌశికిని దూరం పెట్టేశాడు అని ఆ వీడియోని నా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ డబ్బుకి కౌశికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆ డబ్బుకి లెక్క చెప్పలేక కౌశికి ఎలా బాధపడుతుందో, ఎలా జైలుకు వెళ్తాదో మీరు చూస్తారు కదా అని దివ్యాంక చెప్తూ ఉంటే, సరే అమ్మి ఉంటానంటూ వైజయంతి టక్కున ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వస్తారు. ఫోన్ ఎవరితో మాట్లాడావు నిషి అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, నా కోడలు ఎవరితో మాట్లాడితే నీకెందుకు అని వైజయంతి అంటే, అవునని నిషి అంటుంది. నేను తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే అక్కడ బాధపడుతున్నది మా అక్క అని కేదార్ అంటాడు. అవునని ధాత్రి వెంటనే నిషి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కునేసి కాల్ లాగ్ ఓపెన్ చేసి చూసి, నువ్వు మాట్లాడుతున్నది దివ్యాంకతో, నువ్వు ఇలా చేశావు, తప్పు దారిలో నడుస్తున్నావని అర్థమైపోయింది అని ఆ కాల్ లాగ్ని చూపించి వెంటనే ధాత్రి నిషి చెంప పగలగొడుతుంది. నా కోడల్నే కొడతావా, ఎంత ధైర్యం అని వైజయంతి నిలదీస్తూ ఉంటే, నేను నా చెల్లిని కొట్టానత్తయ్య, తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే శిక్షించే అర్హత నాకు ఉంది, నువ్వు ఇలా తప్పులు చేస్తూనే ఉంటావా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ఫోన్లో మాట్లాడినందుకే కొట్టేస్తావా అని వైజయంతి అంటుంది. అప్పుడు వెంటనే ధాత్రి నిషి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటుంది. వీడియో తీసి దివ్యాంకకి పంపించి సహాయం చేస్తున్నందుకే నేను కొట్టాను, ఏంటి నిషి నువ్వు హాల్లో నిలబడి వీడియో తీయటం నేను చూడలేదనుకున్నావా అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ చూపిస్తూ ఉంటుంది. మీరు దివ్యాంకతో కలిసి ఈ వీడియోతో ఏం చేయబోతున్నారో మాకు తెలియదనుకున్నారా అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటారు. వెంటనే ధాత్రి ఫోన్ని విసిరికొట్టి పగలగొట్టేస్తుంది. ఎంత ధైర్యమే, నా ఫోన్ని పగలగొడతావా, ఎంత పని చేసావు, వీడియోని నాశనం చేస్తావా అని నిషి ధాత్రి చెంప పగలగొట్టబోతూ ఉంటే ధాత్రి నిషి చేతిని అడ్డుపట్టుకొని విసిరిపడేస్తుంది. మీరు చేసిన పని వదినకి చెప్పి ఇంట్లో నుంచి పంపించేయగలను, పోనీలే అని ఇలా చేశాను అని ధాత్రి అంటే, మీరు ఇదంతా చేశారని కన్ఫర్మ్ అయింది కాబట్టే చెంప ఫోను రెండూ పగిలిపోయాయి, కన్ఫర్మ్ అయితే ఎవరు నిన్ను కాపాడలేరు అని కేదార్ అంటే, బెదిరిస్తున్నారా, భయపెడుతున్నారా అని వైజయంతి అంటుంది. జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తున్నాము అని వార్నింగ్ ఇచ్చి బయటికి వచ్చి, ఇప్పుడు ఆ అమ్మాయి చావు వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకుంటే వదిన అన్నయ్య మధ్య మనస్పర్ధల్ని తొలగించేయచ్చు అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. తర్వాత నాన్న వచ్చేస్తారు, తినమ్మా తిను అని కీర్తికి ధైర్యం చెప్తూ ధాత్రి అన్నం తినిపిస్తూ ఉంటుంది. తర్వాత డ్రాగన్ బిర్యానీ తింటూ ఉంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు నోరు ఊరించుకుంటూ చూస్తూ ఉంటారు. ఏయ్ ఏంటి దిష్టి తగులుతున్నారు, బయటికి వెళ్ళండి హే అని డ్రాగన్ బిర్యానీ బాగా తింటూ ఉంటుంది. డ్రాగన్కి ఫ్రెండ్ కాల్ చేయటంతో ఫోన్ మాట్లాడుకుంటూ, నేను దమ్ బిర్యానీ తింటున్నాను తెలుసా అని గర్వంగా చెప్పుకుంటూ బాగా తింటూ ఉంటుంది. బాయ్ నీ భార్య పిల్లల మీద చాలా ప్రేమ ఎక్కువైపోయినట్లుంది, అందుకే కదా బాయ్ నువ్వు చూడ్డానికి వచ్చావని అభి అంటే, రే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది చూసి తర్వాత ఇది మాట్లాడరా అని అభికి వార్నింగ్ ఇస్తూ మీనన్ రౌడీలతో లోపలికి వస్తాడు. రే ముందు లోపలికి వెళ్ళి సెక్యూరిటీని మొత్తం కూడా మట్టు పెట్టేసి లోపలికి రండి అని మీనన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఈ డ్రాగన్కి ఫోన్ చేస్తుంటే తీయటం లేదేంటి, ఏం చేస్తోంది అని సీసీ క్యామ్ ఓపెన్ చేసి జేడీ చూస్తూ ఉంటే మీనన్ మనుషులు లోపలికి వెళ్తున్న దృశ్యం, సెక్యూరిటీ గార్డ్ని మీనన్ రౌడీలు మొత్తం కూడా చితక్కొట్టడం చూస్తూ, అయ్యో ఇప్పుడు లోపలికి వెళ్ళి మీనన్ కనుక డ్రాగన్ని కలిసి మొత్తం నిజాలు బయట పెట్టేస్తే మా ప్లాన్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది, అలా జరగకూడదు అని జేడీ షాకింగ్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటుంది.